ఈ మధ్యకాలంలో బీసీ సబ్ ప్లాన్ పైన విస్తృతంగా చర్చ జరుగుతుంది. చాలా కాలంగా బీసీలు తమకు కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్లో జనాభా దామాషా ప్రకారం నిధులను కేటాయించాలన్న ప్రతిపాదనతో ఉద్యమాలు చేస్తూ వచ్చారు. గడిచిన 2 సంవత్సరాలుగా బీసీ సబ్ ప్లాన్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ను ఇంటలెక్చువల్స్ రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ప్రత్యేకంగా బీసీలకు మొదటి నేషనల్ బీసీ కమిషన్, ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలకు ప్రత్యేకంగా ఆర్థిక ప్రాతిపదికపైన అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సిఫారసులను అంగీకరించడం జరగలేదు. కాకా కలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనేక కమిషన్లు కూడా బీసీలకు ప్రత్యేక ప్రణాళికలు, అదేవిధంగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉండాలని చెప్పడం జరిగింది. బీసీల్లో ఉన్న అనేక ఉత్పత్తి కులాలు, అనేక సేవా కులాలు, అనేక సంచార జాతి కులాలు, వీళ్ళందరూ కూడా దాదాపు అందులో 80% వరకు మిగతా ఎస్సీ ఎస్టీలతో పోల్చి చూసినట్లయితే అత్యంత వెనుకబడి ఉన్నారని చెప్పుకోవచ్చు. వారికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు ఏది వేయటం జరగలేదన్నది వాస్తవం. 11 పంచవర్ష ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిన అందులో ప్రత్యేకమైన కార్యక్రమం కేవలం ఒకటి నేషనల్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ తప్ప ప్రత్యేకమైన కార్యక్రమం అంటూ బీసీలకు ఇంతవరకు ఏర్పాటు చేయడం జరగలేదు. విచిత్రంగా 11వ పంచవర్ష ప్రణాళికలో వారు నివేదికలో చెప్పింది ఏంటంటే, బీసీలకు సంబంధించిన గణాంకాలు రాష్ట్రాల వారి మొత్తం దేశవ్యాప్తంగా వారికి అందుబాటులో లేకపోవడం వల్ల బీసీలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు మేము వేయలేకపోవని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది చాలా విచిత్రమైన అంశం. కాబట్టి ప్రభుత్వం దగ్గర గణాంకాలు లేకపోవడం వల్ల మేము అభివృద్ధికర కార్యక్రమాలు వేయలేదని ప్రకటించడం అనేది 50% జనాభాను ఇంతకాలం వారికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో విస్మరిస్తున్నట్టు మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గడిచిన బడ్జెట్ కనుక చూసినట్లయితే మొత్తం బడ్జెట్లో కేవలం 2.4% మాత్రమే బీసీలకు కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అయితే 0.6% మాత్రమే బీసీలకు కేటాయించడం జరిగింది. వీటినన్నిటిని బట్టి చూసినట్లయితే బీసీల అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వాలు పట్టించుకోవటం అనేది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి అన్ని స్థాయిలలో కూడా బీసీల స్థానం ఏ విధంగా ఉందని పరిశీలించి చూసినట్లయితే ఇటు ప్రభుత్వంలో ఉన్న కార్యనిర్మాణ శాఖ, న్యాయశాఖ, ఈ 3 మేజర్ శాఖలు తీసుకున్నట్లయితే అందులో బీసీల ప్రాతినిధ్యం జనాభా దామాషా కన్నా చాలా దూరంలో ఉన్నట్టు కనుకోవచ్చు. రాజకీయ ప్రాతినిధ్యం చూసినట్లయితే కేవలం 7 నుండి 15% వరకు మాత్రమే బీసీలు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా న్యాయస్థానాలలో కేంద్ర తర్వాత సుప్రీంకోర్టు దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి జిల్లా న్యాయస్థానాల్లో కూడా వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందన్న విషయం స్పష్టంగా చూడవచ్చు. అదేవిధంగా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో చూసినట్లయితే బీసీల ప్రాతినిధ్యం హయ్యర్ సివిల్ సర్వీసులో ఎస్సీల కన్నా తక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి వీటినన్నింటినీ పరిశీలించి చూసినట్లయితే బీసీలు జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి ప్రాతినిధ్యం అందలేదు అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, బీసీల జనాభాను పరిశీలించి చూసినట్లయితే బీసీ కులాలలో ఏ కులానికి కూడా వారి జనాభా దామాషా ప్రకారం ఏ రంగంలో కూడా వాళ్లకు అవకాశం లభించాలని చాలా స్పష్టం. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవటం లేదు. రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకులుగానే చూసి ఎన్నికల సమయంలో మాత్రమే వాళ్ళని ఆకర్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకాని వాళ్ళకి నాయకత్వం ఇద్దామని అటు రాజకీయ పార్టీలు అనుకోవటం లేదు. కాబట్టే బీసీలు వెనుకబడి ఉన్నారు. ఈ మధ్యకాలంలో బీసీలు ఈ విషయంపై ఉద్యమాలు చేస్తున్నట్టు మనం పరిశీలించవచ్చు. బీసీ సబ్ ప్లానే కాకుండా అన్ని స్థాయిలలో జనాభా దామాషా ప్రకారం వాళ్లకు రావాల్సిన హక్కుల గురించి పోరాడుతున్నారు. ముందు వాళ్ళు రాజకీయ ప్రత్యామ్నాయాన్ని కూడా ఎన్నుకోవటానికి ఆలోచిస్తున్న విషయం ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే గమనించవచ్చు.
థ్యాంక్ యూ. ఇవాళ బీసీ సప్లాన్ మీద జరిగే చర్చ ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే గత 6 దశాబ్దాలుగా స్వతంత్ర భారతదేశంలో దాదాపు 52% ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఒక రాజ్యాంగ భద్రత కానీ, పాలనా రంగంలో ప్రాతినిధ్యం కానీ, తర్వాత వాళ్లకు రావాల్సినటువంటి హక్కుల్ని రాబట్టుకునేటువంటి అవకాశాలు లేకపోవడం అది శోచనీయం. అంటే ఇది ఒక రకంగా భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ, భారతదేశ పాలనా రంగ వ్యవస్థ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజ్యాంగపరంగా చూసినట్లయితే బీసీలకు రాజ్యాంగ పద్ధతి లేదు. సరే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా దళితులకి, ఆదివాసీ గిరిజనులకి రాజ్యాంగ భద్రత కల్పించబడింది. అయితే బీసీలకు ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంటే ఒక రకమైనటువంటి డిఫిషియన్సీ ఏంటంటే, చైతన్యపరంగా ఉద్యమాల పరంగా చూసినట్లయితే దళిత ఆదివాసీ ఉద్యమాల కంటే, చైతన్యం కంటే ఈ వర్గాలు చాలా వరకు వెనుకబడి ఉన్నాయి. ఇది నిజంగా శోచనీయం. అంటే ఈ మధ్యకాలంలో ఒక విశ్లేషకుడు ఒక మాట రాశాడు. అది నిజంగా వాస్తవాన్ని చాలా మటుకు ప్రతిబింబిస్తుంది అనుకుంటున్నాను. అదేమంటే, దళిత ఉద్యమాలతో పోల్చి చూసినప్పుడు మెజారిటీగా ఉన్నటువంటి బీసీ సమూహాలు తమ చైతన్య స్థాయిని కానీ, తమ ఉద్యమ ప్రాముఖ్యతను కానీ పెంపొందించలేకపోయినాయి. ఇది యాక్చువల్గా ఇవాళ మనం సప్లాన్ను చర్చించేటప్పుడు అసలు ఈ సప్లాన్ను ఒక నిర్దిష్టమైనటువంటి చారిత్రక సామాజిక నేపథ్యంలో మనం చూడాలి. లేకుంటే మనం ఈ గణాంకాలతో చేసినటువంటి ఈ విశ్లేషణ తప్పకుండా కనువిప్పు కలిగిస్తుంది. కానీ అసలు ఇంత దుర్భరంగా ఉన్నటువంటి ఈ బీసీలు గత 60 సంవత్సరాల నుంచి ఎందుకు వాళ్ళ ప్రతినిధులు కానీ, వాళ్ళ తరఫున, వాళ్ళ పక్షాన ఉన్నటువంటి మేధావులు కానీ, ప్రభుత్వాలని కానీ, రాజ్యాంగాన్ని కానీ వాళ్ళు ప్రభావితం చేయలేకపోయినారు. ఇంకొకటి, నేను ఒక చరిత్ర విద్యార్థిగా నేను చెప్పేది ఏంటంటే, వాస్తవానికి స్వాతంత్రానికి పూర్వము వివిధ బీసీ కులాలు, ఇవాళ మనము బీసీలు అంటే ఒక మొనోలిథిక్ గ్రూప్ కాదు, అది చాలా డిఫరెన్షియేటెడ్ కేటగిరీ. అది అయినప్పటికీ 20వ శతాబ్దము లేదా 19th సెంచరీ చివరి దశకం నుంచి మనం చూసినట్లయితే అనేక బీసీ కులాలు తమ అభివృద్ధి కోసము, చైతన్యం కోసము ప్రత్యేక కుల సంఘాలను పెట్టుకొని విద్యాపరంగా, ఉద్యోగపరంగా, తర్వాత ప్రాతినిధ్యపరంగా కూడా అనేక ఉద్యమాలు చేసినాయి. మన తెలంగాణలో చూసినట్లయితే మున్నూరు కాపులు, పద్మశాలీలు, గౌడ్సు నిజాం పీరియడ్లోనే ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా ఉపాధి అవకాశాల గురించి అనేక సమస్యలు పెట్టుకొని కొంత పురోగతి సాధించారు. అదేవిధంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చూసినట్లయితే అక్కడ కూడా సెట్టిబలిజలు కానీ, తర్వాత కాపులు కానీ, తర్వాత విశ్వబ్రాహ్మణులు కానీ, అక్కడ విపరీతమైనటువంటి ఈ సంఘ సంస్కరణ ఉద్యమాలు, తర్వాత విద్యా ఉద్యోగ రంగంలో ప్రాతినిధ్యం కోసం ఒక కృషి జరిగింది. దురదృష్టవశాత్తు ఆ స్ఫూర్తి స్వాతంత్రానంతరం అది కొరవడింది. 1960 దశకంలో కాంగ్రెస్ ఎప్పుడైతే ఒక ఏకైక పాలక పార్టీగా ఎమర్జ్ అయిందో, ఆ క్రమంలో ఎదుగుతున్నటువంటి బీసీ నాయకత్వాన్ని తనలో కోఆప్ట్ చేసుకొని ఆ బీసీ కులాలకు ఉన్నటువంటి ప్రత్యేక ఉనికిని, అస్తిత్వాన్ని చాలా మట్టుకే అది దెబ్బతీసింది. అందువల్లనే ఒక 4-5 70 శతకంలో, అంటే ఇటు కొండలక్ష్మి బాపూజీ కావచ్చు, బాలాగౌడ్ కావచ్చు, అటు విజయనగరం తూర్పు కోస్తా జిల్లాలో గౌతు లచ్చన్న గారు కావచ్చు, వాళ్ళు చేసిన కృషి కొంతవరకు శ్లాఘనీయం. ఆ తర్వాత 1980లో మండల్ కమిషన్ విషయంలో, మురళీధరరావు కమిషన్ విషయంలో కొంత ఉద్యమ స్ఫూర్తి మనకు కనపడుతుంది. కానీ ఆ తర్వాత 19వ దశకంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సరే కొంత గొప్ప రాజకీయ ఎంపవర్మెంట్ అనేటువంటి కొన్ని కులాల్లో జరిగింది, బీసీ కులాల్లో. కానీ మొత్తంగా చూసినట్లయితే నా విశ్లేషణ నాకు తెలిసిందంటే, ఈ చైతన్య స్థాయి, ఉద్యమ ప్రాబల్యము లేకపోవడానికి ఒకటి ప్రధానంగా ఈ వెరీ సోషల్ కేటగిరీస్లో ఉన్నటువంటి ఈ ఆంతర్యాలు. రెండవది, ఇవాళ మనం ఇంకోటి కూడా చూడాల్సింది ఏంటంటే, రాజ్యాంగపరంగా ఈ విభజన ABCD జరిగినప్పుడు ఇవాళ మనము అంటే మొత్తము సోషల్ సైంటిస్టులు కానీ, తర్వాత విశ్లేషకులు కానీ, వాళ్ళ డిస్కోర్స్ అంతా కూడా దళితులు అంటేనే అణచివేత గురిపడినటువంటి వాళ్ళు, అంటే అణచివేతని
ఒక వర్గానికే చాలా మటుకి ఓవర్ ఎంఫసైజ్ చేసి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ మనం చూడాల్సింది ఏంటంటే డిస్క్రిమినేషన్ బియాండ్ దళిత్ అనేటువంటి ఒక కాన్సెప్ట్లో మనం చూసినట్లయితే, నేను దాన్ని ప్రధానంగా తీసుకొస్తున్నాను. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వాస్తవానికి బీసీ తెగలో ఉన్నటువంటి కేటగిరీ ఏలో ఉన్నటువంటి సెమీ నొమాడిక్ గ్రూప్స్ వాటిని కనుక మనం చూసినట్లయితే వాళ్ళ పరిస్థితి దళితుల కంటే చాలా దీనంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ బీసీలలో ఉన్నటువంటి ఆ చైతన్య స్థాయి తగినంత స్థాయి లేకపోవటం వల్ల ఈ క్లాసిఫికేషన్ని కేటగిరీని దాన్ని రీగ్రూప్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరగలేదు. ముఖ్యంగా ఈ బీసీ నాయకులు అంతా కూడా, అంటే రాజకీయ నాయకులు కావచ్చు, తర్వాత కొంత స్కాలర్లీ సెక్షన్స్ కావచ్చు, ఇవి ప్రధానంగా అప్పుడే అంటే సోషల్లీ మొబైల్ కొంత పొలిటికల్లీ కాన్షియస్ ఎలిమెంట్స్ని ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీని తోని చేసినటువంటి బీసీ వర్గాలు నాయకత్వము, తర్వాత స్కాలర్లీ వరల్డ్ వాళ్ళు కూడా తమ చుట్టూనే ఆ బీసీ ఉద్యమాలని కానీ బీసీ కాన్సెప్ట్ని కానీ తిప్పారు. కానీ వాళ్ళు యాక్చువల్గా వాస్తవానికి వాళ్ళు లోతుకు వెళ్ళి అసలు అక్కడ ఎక్కడైతే నిజమైనటువంటి దోపిడీ ఉందో, ఎక్కడైతే నిజమైన అణచివేత ఉందో దాన్ని కనుక ఫోకల్ పాయింట్గా పెట్టి ఉన్నట్లయితే, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం కనుక జరిగినట్లయితే ఇవాళ కొంత విశాల ప్రాతిపదిక మీద ఒక ఉద్యమం అనేటువంటి జరిగి ఉండేది. అది యాక్చువల్గా నేను ఇది ఒక చిన్న నోటు ప్రిపేర్ చేశాను ఈరోజు చర్చ కోసం. నా పాయింట్ ఏంటంటే ఇవాళ మనము సప్లాన్ని దాన్ని ఐసోలేట్గా చూడకూడదు. సప్లాన్ను రిలైజ్ కాకపోవడానికి, ఈ సప్లాన్ ఐడియాస్ని విస్తృతంగా ప్రచారం చేయకపోవడానికి ఉన్నటువంటి కన్స్టెంట్ ఏంటి అంటే, మనం ఒక్కసారి ఈ 60 సంవత్సరాల బీసీ ఉద్యమాన్ని, తర్వాత బీసీ ఉద్యమంలో వచ్చినటువంటి నాయకత్వాన్ని, ఈ బీసీ ఉద్యమాలకు ఉన్నటువంటి స్వరూప స్వభావాల్ని, వాటికి ఉన్నటువంటి సైద్ధాంతికపరమైనటువంటి ఒక ప్రాతిపదికని, వీటన్నిటిని కూడా మనము విశ్లేషించకుండా ఇవాళ మనము దీన్ని అంటే ఐసోలేట్ చేసి చూడలేము. ఇట్ ఈస్ ట్రూ, ఇవాళ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇవాళ మురళీమోహన్ గారు మనం వచ్చిన ఆ డాక్యుమెంట్లో ఇవాళ క్లియర్గా కేటగారికల్గా అవి తెలియజేస్తుంది. అయితే దీన్ని ఉద్యమ రూపంలో, చైతన్య రూపంలో ట్రాన్స్లేట్ చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉండాలి. అంటే సప్లాన్ను రిలైజ్ చేయడానికి జస్ట్ అంటే మనకున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్తో పాటు అసలు మొత్తంగా అంటే బీసీ చైతన్యం, అంటే బీసీ అనేటువంటిది ఒక కేటగిరీ, బీసీ అనేటువంటిది ఒక చైతన్యం అనేటువంటి దాని ఆ స్థాయికి తీసుకురాకపోతే మళ్ళీ ఈ ఉద్యమము, ఈ రకమైనటువంటి డిఫరెన్షియేషన్ ఉన్నటువంటి ఉద్యమము అది అంటే తగిన స్థాయిలో బహుశా ఆశించినటువంటి ఫలితాలను రాబట్టలేకపోతుంది. కాబట్టి వాళ్ళ మనము చేయాల్సింది ఏంటంటే ఈ బీసీ సప్లాన్ని మనము ప్రచారం చేస్తూనే అసలు ఫండమెంటల్గా ఇవాళ కాన్స్టిట్యూషనల్ రైట్స్, రాజ్యాంగ భద్రత బీసీలకు లేకుండా, మరి ముఖ్యంగా ఈ క్లాసిఫికేషన్, ఈ రీగ్రూపింగ్ మనం అడగకుండా ఇవాళ బీసీఏలో ఉన్నటువంటి కేటగిరీస్ని కనుక మనము వాళ్ళని కంపల్సరిగా వాళ్ళని ఈ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ దాంట్లో పెట్టాలి అనేది ఫస్ట్ మన డిమాండ్ ఉండాలి. ఇవాళ మన సప్లాన్ గురించి అడిగేటువంటి క్రమంలో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. అంటే ఇవాళ బీసీ కులాల్లో అట్టడుగు వర్గాలు, మైనారిటీ వర్గాలు ఉన్నటువంటి వాళ్ళ ఇష్యూస్ని మనం హైలైట్ చేయకుండా, వాళ్ళని సెన్సిటైజ్ చేయకుండా ఇవాళ మనం ఏమవుతుంది అంటే, అఫ్కోర్స్ ఇవాళ 60 సంవత్సరాల తర్వాత దళిత ఉద్యమము, దళిత చైతన్యము ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఇవాళ గవర్నమెంట్స్ రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాయి. అదే విషయంలో బీసీలో అంటే బై వెరీ కేటగిరీ అంటే బీసీలో ఉన్నటువంటి స్థాయి ఇంత విస్తృతమైనటువంటి విభజింపబడినటువంటి ఈ సమూహంలో ఒక యూనిట్ రావడం కొద్దిగా కష్టమే. అయినప్పటికీ కూడా ఒకవేళ బీసీలకి రాజ్యాంగ పద్ధతి ఇచ్చినట్లయితే ఒక కాన్స్టిట్యూషనల్ కేటగిరీగా బీసీ ఎమర్జ్ అయి ఉండేది. సో అటు రాజ్యాంగ పరంగా కాకుండా, పాలనా పరంగా కాకుండా, తర్వాత సాంస్కృతికంగా, తర్వాత ఐడియాలజికల్గా కూడా ఆ బీసీ కాన్సెప్ట్ని మనము ప్రచారం చేయనంత వరకు ఈ బీసీ సప్లాన్ రియలైజేషన్ని దానికి తగినంత ఒత్తిడిని పెట్టేటువంటి ఒక ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. వెనుకబడిన తరగతులకి కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో ఒక సప్లాన్ కావాలని ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి ఆధ్వర్యంలో చాలా బలమైన ఉధృతం గత 2 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న విషయం మనందరం గమనించే ఉండాలా. సప్లాను బ్యాక్వర్డ్ క్లాసెస్కి
ఎందుకు అవసరమో, ఏ మేరకు అవసరమో, ఏ లక్ష్యాన్ని సాధించడానికి అవసరం అనే విషయాల్ని కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయాన్ని వాగ్దానం చేసింది పౌరులందరికీ కూడా. సామాజిక రంగం, ఆర్థిక రంగం, రాజకీయ రంగంలో సమన్యాయం చేస్తామనే వాగ్దానాన్ని రాజ్యాంగ పీఠికలో పొందుపరచడం జరిగింది. తర్వాత రాజ్యాంగ నిర్మాణానికి ముందుగా ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగాన్ని నిర్మించాలి, ఎటువంటి స్వరూపం కలిగి ఉండాలి, ఎటువంటి రక్షణలు ఏ ఏ వర్గాలకు ఉండాలి అనే విషయాన్ని ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అనే పేరుతోటి జవహర్లాల్ నెహ్రూ గారు 13 డిసెంబర్ 1949 తేదీన 8 లక్ష్యాల్ని రాజ్యాంగ నిర్మాణ చట్టసభలో ప్రవేశపెట్టారు. అంటే ఈ 8 లక్ష్యాలు ఏమిటంటే నిర్మించబోయే రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, స్వరూపం, స్వభావాన్ని తెలియజేసే విధంగా ఈ రిజల్యూషన్లు ప్రవేశపెట్టారు. దాంట్లో వారు చెప్పిన విషయం ఏంటంటే మైనారిటీ, డిప్రెస్డ్ క్లాసెస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి తగినంత రక్షణ ఈ రాజ్యాంగంలో పొందుపరిస్తే అనే లక్ష్యాన్ని 5వ లక్ష్యంగా ఆ 8 రిజల్యూషన్లో పేర్కొన్నారు. ఆ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలు ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ని అడాప్ట్ చేసుకున్న సందర్భంలో వారు చెప్పిన విషయం ఏంటంటే భారతదేశం మౌలికంగా దశాబ్దాలుగా ఒక కుల స్వరూపంగా, ఒక కుల సమాజంగా ఉంటూ వస్తున్నది. కుల సమాజంలో అసమానతలు అనేవి, అణచివేత అనేది కొన్ని వర్గాలకి ప్రివిలేజెస్, ఆధిపత్యం మరికొన్ని వర్గాలకి పరిమితమయ్యి ఆ సమాజం, అటువంటి సమాజం వేలాది సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. ఆ కారణం చేత ప్రజాస్వామ్య రాజ్యాంగంలో ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా పరిపాలించబోయే భవిష్యత్తులో సమసమాజ స్థాపన అనేది ఒక లక్ష్యంగా వారు చెప్పి, దానికి కుల సమాజంలో ఎవరైతే కుల వివక్షతకు లోనయ్యి, కుల అణచివేతకు లోనయ్యి, తద్వారా విద్య, ఉద్యోగ, రాజకీయ, ఇతర రంగాలన్నింటిలో కూడా అవకాశాలు కోల్పోతూ వచ్చారో, అణగారిపోయి ఉంటూ వచ్చారో, వెనకబడిపోయారో అటువంటి వారికి తగినంత రక్షణ కల్పిస్తామని పీఠికలోనూ ఈ లక్ష్యాలను చెప్పినప్పుడు కూడా రాజ్యాంగ నిర్మాణం మాత్రం ఆ లక్ష్యాలు నెరవేరే మేరకు లేని కారణం చేత ఉన్నవారికి మాత్రమే కొంతమేర కొన్ని రంగాల్లో గత అణచివేతబడిన స్థాయి నుంచి కొంచెం ఎదగడానికి అవకాశం కలిగింది. బీసీల విషయంలో అయితే వారికి విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ వారి సొంత శక్తితో వాళ్ళంతటి వారుగా ఎదగడానికి శక్తి లేని వారిని గుర్తింపబడినప్పుడు కూడా తగినంత రక్షణ సౌకర్యాలు రాజ్యాంగంలో పొందుపరచబడలేదని డాక్టర్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో 25 నవంబర్ 1949 నాడు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన రచనలో మనం చూడవచ్చు. సో ఈ కారణాల చేత రాజ్యాంగ నిర్మాణం ఏ లక్ష్యాన్ని అయితే ప్రకటించి ఉన్నారో ఆ లక్ష్యం మేరకు పూర్తిగా ఈ బీసీ వర్గాల విషయంలో సరైన రక్షణ లేకపోవడం అనేది చాలా ప్రథమమైన కారణంగా మనం అంతా గమనించాలి. సరే, ఉన్న మేరకు, ఉన్న లక్ష్యాల మేరకు, ఉన్న రక్షణ మేరకు రాజ్యాంగం అమలైన తీరు చూసినప్పుడు ఆర్థిక సమానత్వాన్ని ప్రతిపాదించారు. ఆర్థిక సమానత్వం అందరికీ అని చెప్పారు. అటువంటి నేపథ్యంలో బ్యాక్వర్డ్ క్లాస్ సెగ్మెంట్ కూడా ఎంతవరకు జరిగిన 11 పంచవర్ష ప్రణాళికల్లో వీళ్ళ యొక్క ప్రత్యేక అవసరాలను గుర్తించడం కానీ, గుర్తించి ఆ అవసరాలను తీర్చడానికి, వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ అవకాశాలకు ఇవ్వడానికి ఎటువంటి ప్రత్యేక చర్య తీసుకుపోవడం అనేది మనం గమనించాల్సి ఉంది. పంచవర్ష ప్రణాళికలోనే కాకుండా రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో లక్షలాది కోట్ల రూపాయలు అనునిత్యం 1950 నుండి ఈనాటి వరకు ఖర్చు చేస్తూ ఉన్నప్పుడు కూడా కుల వృత్తుల్లో
వేలాది సంవత్సరాలుగా ఉండిపోయి విద్యకు ఆస్తిపాస్తులకు దూరమైన బీసీ వర్గాలకి దరిమిల జరిగిన పారిశ్రామికరణ కానీ, సరళీకరణ కానీ, ప్రపంచీకరణ కానీ, ప్రైవేటీకరణ కానీ, దీని ద్వారా వచ్చిన న్యూ ఎకనమిక్ ఆర్డర్లో కుల వృత్తులు నాశనం అయిపోవడము, అందుచేత ఆ వృత్తులనే తమ ఆర్థిక అవసరాల మీద ఉపయోగించుకున్న బీసీ వర్గం వాళ్ళ ఆర్థిక మూలాలు పూర్తిగా నాశనమైన కారణం చేత ఈ వర్గానికి ఇప్పుడు చాలా ప్రబలంగా ప్రత్యామ్నాయ వృత్తులు కల్పించడం ద్వారా కానీ, ఇప్పుడున్న చితికిపోయిన కుల వృత్తుల్ని దాన్ని తట్టుకునే విధంగా వీళ్ళకి ప్రత్యేకమైన ప్యాకేజీలు, ప్రత్యేకమైన వెసులుబాటు, ప్రత్యేకమైన ప్రణాళికలు కల్పించడానికి బీసీ వర్గాలకి ఒక ప్రత్యేకమైన సప్లై చాలా అవసరం. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో పౌరులు ఎదగాలన్నప్పుడు కూడా ఆర్థిక రంగం చాలా కీలకమైన విషయం. ఆర్థికంగా తగినంత సామర్థ్యం లేకపోతే పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేకపోవచ్చు. తద్వారా ఉద్యోగ రంగంలో వాళ్ళు రాణించే అవకాశం అసలు లేదు. దాని తర్వాత రాజకీయ రంగంలో వీరు తమ సొంత శక్తితోటి అభివృద్ధి చెందిన కులాలతో పోటీపడి తమ వంతు అవకాశాలను సంపాదించుకోవాలంటే ఆర్థిక పుష్టి ఏమాత్రం లేకపోయినప్పుడు అటువంటి వారికి రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం దొరికే అవకాశం లేదు. కాబట్టి ఇంతకాలం ఈ బీసీ వర్గాలు 6 దశాబ్దాలుగా వాళ్ళు అనుభవించిన అవకాశాలు కోల్పోయిన నేపథ్యాన్ని గమనించినట్లయితే ఏ రంగంలో కూడా ఇప్పుడు ఉద్యోగ రంగమే తీసుకుంటే కేంద్ర ఉద్యోగ రంగాన్ని చూసుకున్నట్లయితే కేంద్ర ఉద్యోగ రంగంలో 43 సంవత్సరాల వరకు వీళ్ళకి ఎటువంటి రక్షణ సదుపాయం లేకుండా కేవలం 1993 నుంచి మాత్రమే, అంటే 57 సంవత్సరాల్లో మనం రాజ్యాంగం అమల్లోకి వస్తే 43 సంవత్సరాల తర్వాత 1993 వరకు కూడా కేంద్ర ఉద్యోగ రంగంలో మండల్ కమిషన్ సిఫార్సుని సుప్రీంకోర్టు ఆమోదించిన తర్వాత 8 సెప్టెంబర్ 1993 మాత్రమే అమలు చేయడం ప్రారంభించిన తర్వాత ఆనాడు కూడా 52% పైన జనాభా కలిగిన బీసీ వర్గాలకి 27% అవకాశాలు మాత్రమే పరిమితి చేయడం కాకుండా క్రీమీ లాంటి షరతులు పెట్టడం ద్వారా వీళ్ళలో దొరికిన అవకాశాలు కూడా పొందే పరిస్థితి చాలామందికి లేకుండా చేసిన సందర్భం. ఆ కారణం చేత 43 సంవత్సరాల తర్వాత ఇచ్చినప్పుడు కూడా ఈనాడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదంటే క్లాస్ 1 సర్వీసెస్లో ఈనాడు కూడా 52% జనాభా కలిగిన బీసీలు 6.5% దాటలేదు. అదే తగినంత ప్రాతినిధ్యం అంటే జనాభా ఏ మేరకు ఉన్నదో ఆ మేరకు దామాషా అవకాశాలు కల్పించబడిన ఎస్సీ వర్గం కానీ, ఎస్టీ వర్గాలు కానీ వాళ్ళు ఎస్సీలు క్లాస్ 1 సర్వీస్లో ఈనాడు 16.5% జనాభాతో 14% అవకాశాలు పొందుతున్నారు. అంటే 16.5% జనాభా కలిగిన ఎస్సీ వర్గం 14% వరకు ఈనాడు ఎందుకు చేరుకోగలిగారంటే గత 6.5 దశాబ్దాలుగా వాళ్ళకి చెందవలసిన దామాషా మేరకు అవకాశాలు ఇస్తున్న కారణం చేత అటువంటి వెసులుబాటుని 43 సంవత్సరాలు ఎగ్గొట్టిన తర్వాత ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత కూడా వీళ్ళ జనాభా దామాషా మేరకు కాకుండా వీళ్ళందరికీ కాకుండా దాంట్లో క్రీమీ లేయర్ మినహాయించి కొందరికి ఇచ్చిన కారణం చేత ఈనాటికి కూడా క్లాస్ 1 సర్వీస్లో వీళ్ళు 6.5% దాటలేదు. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 మొత్తం అంతా చూసినప్పుడు కూడా 54% జనాభా కలిగిన ఈ బీసీ వర్గం వాళ్ళు 12.5% ఈనాటికి దాటలే. దళిత వర్గం అంటే ఎస్సీ వర్గం మాత్రం దామాషానికి కొద్దిగా మించి 17% సుమారుగా వాళ్ళు చేరుకోగలిగారు ఈనాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే రాజ్యాంగ రక్షణ లేకపోవడము, అన్ని వర్గాల యొక్క సమతుల్యమైన అభివృద్ధి విషయంలో రాజ్యం తన పనిచేసిన తీరులో సమతుల్యత పాటించుకోకుండా వివక్షతో వ్యవహరించిన కారణం చేత ప్రతి సందర్భంలో కూడా చట్టాలు చేసేటప్పుడు బీసీలను పట్టించుకోరు. 1950 నుంచి ఇవ్వాల్సిన రిజర్వేషన్ని 40 సంవత్సరాలు ఎగ్గొట్టడం, తర్వాత కోర్టు తీర్పుల్లో ఎన్నో సందర్భాల్లో చిక్కుకోవడం. మొట్టమొదటేమో కాకా కలేల్కర్ నివేదిక 1953-55లో ఇచ్చినప్పుడు కూడా అది చెల్లదని చెప్పి పార్లమెంట్లో కూడా దాన్ని చర్చకుండా పక్కన పడేయడం. దాని తర్వాత 20 సంవత్సరాల వరకు ఎవరో పట్టించుకోకపోవడం. 20 సంవత్సరాల తర్వాత 1979లో మండల్ కమిషన్ ఏర్పాటు చేసి వాడి నివేదిక 80లో ఇవ్వడం.
ఆ ఇచ్చిన నివేదికను ఒక 10 సంవత్సరాలు పక్కన పెట్టడం, ఇలాగా ప్రతి సందర్భంలో కూడా పాలకపక్షం ఎవరైనప్పుడు కూడా, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైనప్పుడు కూడా బీసీ వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కానీ వాళ్ళ అవకాశాల విషయంలో కానీ వివక్షతతోటి, ఒక కనిపించని కుట్రతోటి రాజకీయ శక్తులు, ఆధిపత్య శక్తులు బీసీల విషయంలో వ్యవహరిస్తున్నారు. ఈ కారణం చేత వీళ్ళకి సంబంధించిన వీళ్ళ అవకాశాలు సాధించుకోవాలంటే ప్రథమంగా ఆర్థిక పుష్టి చాలా అవసరం. ఆ కారణం చేత ఖచ్చితంగా 50% జనాభా ఉన్న వీరికి మొదలుపెట్టే క్రమంలో మొట్టమొదటిగా కనీసం 25% మేరకు, అంటే బడ్జెట్లో 25% మేరకు ప్రత్యేక ప్లాన్గా బీసీలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా ప్రొఫెసర్ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా వెనకబడిన కులాలందరూ కూడా ఒకే స్థాయి వెనకబాటుతనంతో సఫర్ కావట్లే. వెనకబాటుతనం అత్యంత వెనకబడిన కొన్ని వర్గాలు, నొమాడిక్ ట్రైబు, సెమీ నొమాడిక్ ట్రైబ్స్, ఈ విధంగా ఏ కేటగిరీలో ఉండే కులాలు అత్యంత వెనకబాటుతనంతో బాధపడుతున్న మాట వాస్తవం. తర్వాత ఇవేళ్లే కాకుండా నొమాడిక్ ట్రైబ్స్, స్థిరమైన నివాసం లేని వాళ్ళు కొన్ని వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల యొక్క ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరికీ కూడా స్థిర నివాసం కల్పించడం, వాళ్ళు విద్యా అవకాశాలను ఉపయోగించుకునే విధంగా వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరము. అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఉస్మానియా యూనివర్సిటీ అండ్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్సు, ఇతర మేధావి వర్గం 2 సంవత్సరాల నుంచి నిలదీసి అడుగుతున్నప్పుడు కూడా రాజకీయ నాయకులు, అది బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇతర వర్గాలకు సంబంధించిన కావచ్చు, వీరంతా కూడా వాగ్దానం చేసినప్పుడు కూడా ఏ కారణం చేతో ఈనాటి కూడా గతంలో ఉన్న వైఖరిని దాటి బీసీలకి సమన్యాయం కలిగించే దృష్టితోటి పాలకపక్షం ఇప్పటివరకు కూడా ముందుకు రాకపోవడం బీసీలని చాలా నిరాశపడుతున్నది. అందుచేత వీళ్ళ యొక్క ప్రత్యేక అవసరాలని వాళ్ళకి అందించే నిమిత్తం బీసీ వర్గాలకి ప్రత్యేకమైన ఆర్థిక ప్రణాళిక, దానికి 25% తక్కువ కాకుండా కల్పించవలసిన ఎంతో అవసరం ఉన్నదని చెబుతూ ముగిస్తున్నాం. మిత్రులకి, విద్యావంతులకి, మేధావులకి అందరికీ కూడా తెలంగాణ రిసోర్స్ సెంటర్ టీఆర్సీ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు